Today a savior is born for you. నేడు మీ కొరకై రక్షకుడు జన్మించి ఉన్నాడు. ముందుగా మన బాపట్ల ప్రజలందరి తరఫున మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ పాల్ దినకరన్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. ఈరోజు వారి రాక నిజంగా బాపట్లకే కాదు, బాపట్ల జిల్లా మొత్తం వారందరికీ కూడా ఈరోజు బ్లెస్సింగ్స్గా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. Remember Bapatla, Lord. Bless the agriculture, Lord. Let the harvest next be 4 times in the name of Jesus. Miraculously let them get back 4 times, Lord. And let there be great increase in the economic blessing. More than everything, Lord. Let all the citizens of Bapatla and the places surrounding this have your peace. We pray for our honorable chief minister. Bless him and his family. Bless his effort. Let there be 100 times increase in the blessings in this state. Bless our honorable MLA. Honor him and his dear wife. And let them have peace in all their endeavors. Prosperity. How did God come into the world in the form of a baby boy in a human form? దేవుడు మానవ ఆకృతిలో ఒక పసిబిడ్డగా మగపిల్లవానిగా ఎలాగూ ఈ లోకానికి వస్తారు? Firstly, he came to us as a savior. మొదటిగా ఆయన మన చెంతకు రక్షకునిగా వచ్చారు. Jesus said, "Let me shed my holy blood." యేసయ్య అన్నారు, నా పరిశుద్ధ రక్తాన్ని నేనే చిందించేస్తాను. He shed it on the cross for you and for me. ఆయన మీ కోసం నా కోసం సిలువలో దానిని చిందించారు. Blood of Jesus Christ యేసుక్రీస్తు రక్తం cleanses us from all sin. సమస్త పాపాల నుంచి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. And the Lord comes to you as a comforter. ప్రభు ఆదరించేవాడిగా మీ యొద్దకు వస్తున్నారు. Today Jesus says, కానీ ఈ రోజున యేసు అంటున్నారు, I will be with you. నేను నీకు తోడుగా ఉంటాను. I will comfort you in the midst of all your tribulation. నీ సకల శ్రమల మధ్య నేను నిన్ను ఆదరిస్తాను. వెళ్ళి I ఉన్నాను. have overcome it on the cross. నేను దానిని సిలువ మీద జయించి And ఉన్నాను. I rose up from there. నా పేరు వరప్రసాద్. నేను విజయవాడ వాస్తవ్యుడు. నేను మల్టీనేషనల్ కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడిని. చాలా చక్కగా నా కుటుంబం అంతా కొనసాగుతుంది. 2022వ సంవత్సరము మే నెల 25వ తారీఖున నా భార్యను నేను కోల్పోయాను. నా భార్య ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళబడింది. అప్పటి నుంచి నా యొక్క మానసిక స్థితి సరిగా లేకుండా దుఃఖంలో, బాధతో, వేదనతో వెతుక్కుంటూ ఉండేవాడిని. మాకు వివాహం 1996వ సంవత్సరంలో అయింది. 25 సంవత్సరాల మా జీవిత ప్రయాణంలో నా భార్యను నేను కోల్పోవడం, నాకు ఒక బిడ్డ, నా కుమార్తె, 22 సంవత్సరాల కుమార్తె, తనకి నేను ఆదరణనివ్వలేకపోతున్నాను. ఇద్దరం కలిసి కూర్చొని ఏడుస్తూ ఉండేవారు. ఒకే గతిలో కూర్చొని కన్నీరు కారుస్తూ వెతుక్కుంటే, కిచెన్లో వెతుక్కునేవాడిని, బెడ్రూమ్లో వెతుక్కునేవాడిని, ఆమె మూమెంట్స్ అంతా వెతుక్కుంటే ఉండేవాడిని. ఒక్కడికి కారు వేసుకొని ఒంటరిగా దూరంగా వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఎప్పుడు నా భార్య నా పక్కనే ఉండేది. ఒంటరిగా వెళ్తున్న సందర్భంలో దరిదాపుకు 10 గంటలకు నేను ప్రాఫిటిక్ కాన్ఫరెన్స్లోకి అడుగు పెట్టాను. అడుగు పెడుతున్న బ్రదర్ పాల్ గారు మాట్లాడుతున్నారు. దేవుని పరిశుద్ధ ఆత్మ గురించి మాట్లాడుతున్నారు, దేవుని శక్తి గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ యొక్క డయాస్ మీద నుంచి యువర్ సారో షల్ బి టర్న్ ఇంటూ జాయ్, యువర్ సారో షల్ బి టర్న్ ఇంటూ జాయ్ అని 4-5 సార్లు నీ దుఃఖము సంతోషముగా మార్చబడును గాకని పలుకుతున్నప్పుడు నేను నిలబడలేకపోయాను. మరి కుర్చీలో కూలబడిపోయాను. పక్కనున్నటువంటి వాలంటీర్స్ నన్ను పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టారు. చాలాసేపు ఆ యొక్క దుఃఖం ఏదైతే ఉందో, నా హృదయంలో బాధ అయితే ఏదో ఉందో, అదంతా ఒకేసారి ఎగిరి వెళ్ళిపోయినట్లు అనిపించింది. నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే, స్తుతింపజేయునే,
పునరుద్ధరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే